అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మా షేక్ సాబేర్ గారికి, గౌరవ మా జర్నలిస్టులకు కూడా, సంగారెడ్డి జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ముందు ఒక విషయం మాట్లాడి నేను సరళకు పోతా. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడే ఆడ జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు. జర ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్నా, అసలు ఇవాళంతా ఎస్ఐఆర్ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొట్టమనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిండు. అది కూడా ఏమైందంటే పప్పులో కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలు ఇప్పే పని పెడతాయి. అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. సరే, నిన్నేమైందో మీరు అందరు చూసినారు. 2 భాగాలు, కానీ ఒకటి వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడడానికి ఆయన సంగతే చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా, చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండే నాకు. సరే, కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా, మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది, రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయినా. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకే కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా షాలువా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కు రాను, అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం కాకుండా గిరికే రాండి అన్నాడు. సరే, నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరా. నేను ఇక బయట మంచిది వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరా. బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళా మీడియా సాక్షిగా జూపల్లికి కుర్చీ చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి, మరి ఈడికే రా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, గవర్నమెంట్కి రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్లో పెట్టిండు ఫోన్లో. చదివి అలా కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే, నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీ ఏమో లేదు లేదు అమరవీరుల స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు నువ్వు రా అన్నాడు. మేము వచ్చిన మీద ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. నువ్వు వచ్చిన మీద ఏంటో కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మార్చుతున్నాడు. ఇవన్నీ ఇంకో మాట అన్నాడు నిన్న, నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన, ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించాను. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో, నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్లో వచ్చింది. మీరు జరగాలి మొత్తం స్క్రీన్ ఎవరు అడ్డం ఉండదు, స్క్రీన్లో చూపిస్తాను సంగతి. ఉత్తుత్త మాటలు చెప్పాలి, ఒక వీడియో చూపించి చెప్తా. ఇక బట్టలు పాలి జరుగు, మొత్తం జరుగులో బిడ్డ, మీరు కూడా జరగలేదు. అరే జరగలేదు, స్క్రీన్కి అడ్డం అవుతుంది. గన్మెన్లు గిన్నెలు అంతా జరగాలి.
ఇది మనం చూసింది కాదు, మొత్తం తెలంగాణ చూడాలి. రైట్. జూపల్లి కృష్ణారావు ఇవాళ ఉత్తరంలో ఏం రాసింది అంటే, బాబు మీరు కూడా జరగాలి బిడ్డ వెంట వాళ్ళ కూర్చు బుద్ధిమంతులు వాళ్ళు కూర్చున్న వాళ్ళకి గెలవాలి కదా బిడ్డ, జర ప్లీజ్. ఇవాళ ఆమె కింద కూర్చోడు ఏమనుకోకపోతే ఎంత జరుగుతుంది మీకు గణమత్తలేదా, మీరంతా ఇక తప్పదే ఏమనుకోలేదు ఇక జరుగుతుంది వాళ్ళ గణమత్తారు. చలో అన్న నూరా వాళ్ళు పోతుంది. రైట్ రైట్ బిడ్డ ప్లీజ్ కోఆపరేట్ చేయండి, మంచిగా నాలుగు మనసున తెచ్చుకోండి. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేసింది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది ఇవాళ. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం